దేవుని సన్నిధి తోడుగా ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదం, మనకు వచ్చే బెనిఫిట్స్. దేవుని సన్నిధి తోడుగా ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదం. లూకా 3వ అధ్యాయము 2వ వచనం. అన్నయ్యులు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఏమొచ్చిందండి? దేవుని వాక్యము వచ్చెను. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పాలి. దేవుని వాక్యము వచ్చెను. దేవుని వాక్యము వచ్చిందంట. దేవుని వాక్యం ఎక్కడైతే ఉంటుందో, దేవునికి ప్రార్థన అనేది ఎక్కడైతే ఉంటుందో, దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చొని 2-3 హృదయాలు కూర్చొని దేవుని స్తుతిస్తాయో అక్కడ దేవుని సన్నిధి ఉంటుందని దేవుని వాక్యం చెప్తున్నాం. దేవుని తోడు మనకి ఆఫీస్లో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి, మన ప్రతి పరిస్థితుల్లో దేవుని తోడు మనకి ఉండాలి. దేవుని తోడు లేనిదే ఏది జరగదు. ఎక్సోడస్ నిర్గమకాండము 33వ అధ్యాయము 15వ వచనం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మును తోడుకొని పోకుము అని చెప్తున్నాడు. నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుండి కానాను అనే మంచి దేశము, ఇద్దరు ఒక ద్రాక్ష గెల ఇద్దరు పట్టుకొని వెళ్ళగలిగే అంత సమృద్ధి అయిన దేశము దేవుడు వాళ్ళకి ఇస్తున్నప్పుడు అక్కడ దేవుడు తోడు లేకపోతే వెళ్ళనివ్వద్దు అని మోసే చెప్తున్నాడు ఇక్కడ. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని మారుకొనుచున్నానని ఇక్కడ మోసే చెప్తున్నాడు. అర్థమవుతుందండి? ఇక్కడ మోసే ఏమంటున్నాడంటే, ఒకవేళ నీ తోడు నాకు ఆ తోడు కావాలని ఒక తపన ఆయనలో మనం చూడొచ్చు. యాక్చువల్ దేవుని తోడు లేకపోతే ఆయన అనేకం చూశాడు, చాలా రకాలైన సూచక్రియలు చూశాడు, అద్భుతాలు చూశాడు, 10 రకాలైన సూచక్రియలు చూశాడు. ఎర్ర సముద్రం పాయగా అయింది చూశాడు ఆయన, అవునండి. మళ్ళీ బండుల నుండి నీళ్లు రావడం చూశాడు, మన్నా కురిపించడం చూశాడు, అనేకం చూశాడు. కానీ దేవుని తోడు లేనిదే ఏది జరగదు. అది చాలా దేవుని తోడు కావాలనే తపన మోసేలో ఉంది. ఇంకొక అతను ఉన్నాడు ఇక్కడ, దేవుని తోడు కోసం ఎదురు చూసే ఇంకొక అతను ఉన్నాడు. అతను సంసోను ఎంత బలిష్ఠుడంటే, ఇప్పుడు ఆయన పుట్టిన దగ్గర నుండి ఇప్పుడున్న వరకు ఆయన ఉన్నంత బలంగా ఇంకెవరు లేరంట. ఒక సింహాన్ని ఒక చిన్న మేకపిల్లని చీల్చేశాడు ఆయన. గాడిద దవడని తీసుకొని 1000 మందిని కొట్టి చంపేశాడు ఆయన. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటికట్లు నేను బయలుదేరి విడుదల పొందునని, అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. దేవుని తోడు ఈ దగ్గర నుండి వెళ్ళిపోయింది. దేవుని సన్నిధి ఇతని దగ్గర నుండి వెళ్ళిపోయింది. అంత బలిష్ఠుడు, డాంకీకి ఉన్న దవడని తీసుకొని 1000 మందిని కొట్టి చంపే అంత బలిష్ఠుడు ఆ సంఖ్యలను తెలుసుకుందామని ఎంతో ప్రయత్నించాడు ఆయన. కానీ అదే విధంగా ఆయన చనిపోయాడు. ఇంకా కిందకు వస్తామంటే ఆయన సంబంధించినవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక ఉన్నాడు ఒక ఆయన పేరు యోనా. ఏం చేశాడో తెలుసా? దేవుడు అసలు యాక్చువల్లీ ఓడ ఎలా వెళ్తుందంటే ఇలా వెళ్తుంది నీళ్ళ మీద. కానీ ఎప్పుడైతే తుఫాను, అసలు చాలా పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఇలా ఎక్కి ఇలా పైకి వెళ్ళి ఇలా వెళ్తుంది. అంటే మునిగిపోయే పరిస్థితులకు వచ్చేస్తుంది ఓడ. అప్పుడు ఏమైందంటే
ఆ, యోనా గారు అంటున్నారు, నేను దేవుని సన్నిధికి దూరంగా వచ్చేసాను, దేవుని సన్నిధికి నేను దూరంగా వచ్చేసాను. అందుకే నేను నినివే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు ఆయన నినివే పట్టణానికి వెళ్ళకుండా దూరంగా వెళ్ళిపోయాడు ఆయన. అందుకే దేవుడు ఆయన అంటున్నాడు, నేను దేవుని సన్నిధికి దూరంగా వచ్చేసాను. అలాగే దావీదుని కూడా చూడండి. దావీదు ఏం చేస్తాడో తెలుసా? మందసాలను తీసుకెళ్లేటప్పుడు నాట్యం ఆడుకుంటూ తీసుకొని వెళ్తాడు. యాక్చువల్గా దేవుని మందసాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆయన తన పురంలోకి తీసుకెళ్తున్న సమయంలో నాట్యం ఆడుతూ వెళ్తాడు. నాట్యం ఆడుతూ వెళ్తాడు. ఆయన వెళ్తున్నప్పుడు ఎవరో ఒకతను అపరిశుద్ధంగా మందసాన్ని పట్టుకున్నప్పుడు మందసం అక్కడ ఆయన చనిపోతాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలతో పాటు దావీదు కూడా భయపడతాడు. భయపడి ఒకళ్ళ ఇంట్లో ఆ మందసాన్ని ఉంచుతాడు. ఆయన 3 నెలలు ఆ ఇంట్లో ఉంచుతాడు మందసాన్ని. అక్కడ ఆ మందసాన్ని ఉంచిన అది 3 months లో ఆయన చాలా దేవుని సన్నిధి ఎక్కడైతే ఉందో అక్కడ అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఒబేదేవి, థ్యాంక్ యూ. వాళ్ళ ఇంట్లో ఆయన 3 months ఉంచుతాడు. యాక్చువల్గా 3 months లో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు ఆయన జరుగుతాయి. అద్భుతంగా ఆశీర్వదింపబడతాడు. కానీ ఈ 3 months లో దావీదుకి కంటి మీద కొనుక్కుండదు, ఇబ్బంది పడతాడు చాలా. 3 months అయిన తర్వాత తన ప్రజలతో అంటాడు కదా, ఏమని అంటాడంటే, లెమ్మో మనం వెళ్ళి తీసుకొని వద్దామని అంటాడు. దేవుని సన్నిధి మనకి కావాలి అని తప్పన మనలో ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మందసంలో ఏముంటుందండి? ఏమేమి ఉన్నాయి మందసంలో? ఫిబ్రవరి 9వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. దేవుని మందసంలో ఏమేమి ఉన్నాయో చెప్తారా? నిబంధన పలకలు, కర్ర, బంగారు పాత్రలో మన్నా. బంగారు పాత్రలో మన్నా దేనికి సాదృశ్యం? అది దేనికి సాదృశ్యం? మన్నా అక్షర రూపమైన వాక్యానికి సాదృశ్యం. అంతేనండి, అక్షర రూపమైన వాక్యానికి సాదృశ్యమైనదే మన్నా. మనం అహరోను చిగురించుతారా దేనికి సాదృశ్యం? సజీవమైన వాక్యం. మనం కూడా దేవునిలో చిగురించాలి, మనం కూడా ఫలించే వారంగా ఉండాలి అనేది మన వాక్యం చెప్తుంది. అలాగే లాస్ట్ నిబంధన పలకలు దేనికి సాదృశ్యం? ఆయనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆయన నిబంధనలకి సాదృశ్యంగా ఉంటుంది. దేవుని సన్నిధానంలో తోడుగా ఉంటే మనకు తోడుగా ఎలా ఉండాలి, తోడుని ఎలా కోరుకోవాలని కొంతమంది భక్తులు మనకి నేర్పిస్తున్నారు. దీంతో దేవుడు మనకి కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాడు, కొన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఏంటో అవి చూద్దాం. సమూయేలు 18వ అధ్యాయము 12వ వచనం. యెహోవా తన్ని విడిచి దావీదుకు తోడై ఉండుట చూచి సౌలు దావీదుకు భయపడ్డాడంట. అందరు నా వంక చూడండి ప్లీజ్, అందరు నా వంక చూడండి. ఇక్కడ వాక్యం ఏమి చెప్తుందంటే, సౌలు ఎవరో తెలుసా మీ అందరికి? ఎవరో తెలుసా సౌలు? ఆయన ఏంటండి? సౌలు రాజు. మొట్టమొదటి రాజు అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. పండు ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పండుని చూసి నరేంద్ర మోడీ భయపడుతున్నాడు అని, అంతేనా? ఆబ్వియస్ అంతేనా? పండు ఎక్కడ, నరేంద్ర మోడీ ఎక్కడ? ఇక్కడ సేమ్ కాన్సెప్ట్. దావీదు ఎక్కడో తన వంశాన్ని వదిలేసి, తన తండ్రిని వదిలేసి, తన అన్నను వదిలేసి ఎక్కడో అరణ్యంలో మేకలు కాసుకుంటున్నాడు. అవునా? అలాంటి దావీదుని చూసి సౌలు భయపడుతున్నాడంట. దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే ఫస్ట్ వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? శత్రువులు మన దగ్గర గడగడ అవుతారు. ఏ శత్రువు మన ముందు నిలవలేడట. సో ఇక్కడ ఆయన అత్యంత గొప్ప రాజు, కనుసైగలతో ఏదైనా చేయగలిగే రాజు ఒక సామాన్యమైన బాలుడిని చూసి భయపడుతున్నాడని చెప్తుంది ఇక్కడ వాక్యం. సమూయేలులో రాయబడిన విధానం ప్రకారం సౌలు గారు దావీదుకి భయపడుతున్నాడని రాయబడింది. ఎందుకు భయపడుతున్నాడో కూడా రాశారు. ఎందుకు భయపడుతున్నారండి? మీరే చెప్పాలి, యాకోబులో చెప్పకూడదు. దేవుడికి
రా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. సౌలుకి ఉన్న దేవుని తోడు పోయి దావీదుకి ఏర్పడింది. అంటే దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సన్నిధి ఎంత గొప్పదో సౌలుకి తెలుసు, అందుకే భయపడ్డాడు. సాదాసీదాగా ఎవరు భయపడరు కదా. దేవుని సన్నిధి ఎప్పుడైతే విడిచి, సౌలుని విడిచి దావీదు దగ్గరకు వచ్చిందో అప్పుడు సౌలు అనే గొప్ప మహారాజు దావీదుకు భయపడ్డాడు. అవునండి. అందుకే వాక్యం మనకు సెలవిస్తుంది కదా, మనం దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటే, దేవుడు మనతో ఉంటే, మనం దేవునికి మీటింగ్తో ఉంటే, దేవునితో సంభాషిస్తూ ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అలాంటప్పుడు ఒక గొప్ప వాక్యం ఉంది, కీర్తనలు 125:2 యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని రాయబడి. మనం ఎప్పుడైతే మనం దేవుని సన్నిధి, దేవుని తోడు, దేవునితో సంభాషణ, దేవునితో సంభాషణ అంటే ఎలా చేస్తాం? దేవునితో సంభాషణ ఏంటంటే దేవునితో సంభాషణ ఎలా చేస్తాం? మనం ప్రార్థనతో చేస్తాం. ఎవరికైనా అనుభవం ఏర్పడిందా దేవునితో సంభాషించినప్పుడు? ఏర్పడిందా? దేవునితో సంభాషించినప్పుడు ఎలా ఉంటుందంటే, యెరూషలేము చుట్టూ ఉన్న పర్వతములకి ఎలా అయితే యెరూషలేముకి పర్వతములు గొప్ప కవచంగా ఉన్నాయో, దేవుడు మనకి ఆ రకంగా దేవుడు తోడుగా ఉంటాడని ఇక్కడ వాక్యం చెప్పలేదు. అవునండి. సరే, సో రెండోది, దేవుడు తోడుగా ఉంటే మనకు వచ్చే రెండో బెనిఫిట్ ఏంటి అంటే అధికారం ఇవ్వబడుతుంది. ఇక్కడున్న చాలా మంది ఎలా అనుకుంటాం అంటే, ఇదేననుకుంటా నా జీవితం, ఇంతే అనుకుంటా, ఇంకా అంతకుమించి నేను పెరగలేము అని చాలా మంది అనుకుంటా ఉంటారు బేసిక్గా. కానీ దేవుడికి ఇలా ఉండాలని ఎవరికి ఇష్టం లేదు. దేవుడు మిమ్మల్ని అందునందుగా హెచ్చిస్తూనే ఉంటాడు. దేవుడు కుమారుడైన ఫినెహాసు, ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండును. యెహోవా చాలండి. ఎవరి మీద? ఫినెహాసు ఎలాంటి స్వభావం గలవాడు తెలుసా? ఎవరికైనా తెలుసా ఫినెహాసు ఎలాంటి స్వభావం గలవాడు? దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి. దేవుడు ఆయన్ని అధికారంలో పెట్టడం. ఇంకా అనేక మందిని చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, గుంటలో పడి ఉన్న, చెరసాలలో వేయబడిన యోసేపు వెళ్ళి ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్గా మనం చూడలేదా? ఎక్కడో వారి తండ్రిని, వారి అన్నల్ని, వారి అందరినీ వదిలేసి అరణ్యంలో మేఘలు కాసుకునే దావీదుని, ఇజ్రాయెల్ దేశానికి మహారాజుగా చేసిన దావీదుని మనం చూసామా? దానియేలుని ఒక గొప్ప లీడర్, గొప్ప అధికారిగా మనం చూసామా? అంతెందుకండి, ఎస్తేర్లో మొర్దెకై ఈజ్ అ వాచ్మ్యాన్. యాక్చువల్లీ ఆయన ఒక కాపలాదారుడు. ఆయన్ని ఒక గొప్ప అధికారిగా మనం చూడలేదా? దేవుడు అన్ని అధికారిగా అంచెలంచెలుగా ఎదిగే ఒక గొప్ప కృప ఇస్తాడు. అది మార్నింగ్ వాక్యంలో 27వ అధ్యాయంలో నెహెమ్యా గారు చెప్పారు, 4వ వచనంలో ఉంటుంది. యాక్చువల్గా చూడండి ఒకసారి. యెహోవా యొక్క ఒక వరం అడిగితిని, దానికి నేను వెతుకుచున్నాను. చాలండి. యెహోవా దగ్గర మనమంతా ఒక వరం అడుగుతున్నాం. అది వెతకడానికి దేవునితో మనము చేసేది ఏదైనా, మనం వర్కౌట్ చేసేది ఏదైనా దేవునితో కలగందాం. దాన్ని మనం ఏదైతే అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ అవ్వాలి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటే, అది మన కలగా కాదు, దేవుని తోడు, దేవుని కాపుదల ఉంటే ఖచ్చితంగా అవ్వాలి అని దేవుడి వాక్యం మనకు సజెస్ట్. అండ్ థర్డ్, శామ్యూయల్ మొదటి సమయంలో
2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులను కూర్చోబెట్టుటకు మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును ఆయన మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఏమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. గొప్ప వచనం కదా, గొప్ప వచనం కదా. దేవుడు మనలాంటి వారికి కూడా దేవుడు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు. మనం ఊరికే సండే టు సండే క్రిస్టియన్గా ఉండి లేదా ఏదో నామినల్ క్రిస్టియన్గా ఉండి మనం అడిగితే కాదు, దేవుడితో సంభాషించాలి. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే అనేకమైన గొప్ప భక్తులు ఎలా తపన పడ్డారో అలా మనం కూడా తపన పడే వారంగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. 3వది, మనము దేవుని వాక్యం, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే వచ్చే 3వ ప్రయోజనం చూడండి. యూదా వారినందరినీ, బెన్యామీనీయులందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, సిమ్యోనును గోత్రాస్థానంలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చును. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయం చేసింది. సహాయుడై ఉండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి. ఇక్కడ చెప్పబడిన వాక్యము రాజైన ఆసా గురించి. ఆయన పరిపాలన చేసినప్పుడు విస్తారమైన మనశ్శాంతి ఉందంట. చాలా గొప్ప మనశ్శాంతి ఉందంట వాళ్ళ రాజ్యంలో. ఓకే, ఆయనకి ఏమేమి పడుతుందంట? గొప్ప జనం, విస్తారమైన జనము ఆయన దగ్గర. ఇక్కడ లాస్ట్ వచనము, ఇశ్రాయేల్లో నుండి విస్తారమైన జనులు అతని పక్షమున చేరి. ఈ దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటే వచ్చే లాస్ట్ బెనిఫిట్, ద ఫోర్త్ బెనిఫిట్, ఈజీ విక్టరీ. మనకి సులువైన విజయం మనకు దొరుకుతుంది ఈజీగా. దానికి ఎగ్జాంపుల్ నిర్గమకాండము, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 16వ వచనం. నేను నీకు తోడై ఉండును గనుక ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదమని సెలవిచ్చాను. ఇది యాక్చువల్లీ గిద్యోనుకి ఇచ్చిన వాక్యం. యాక్చువల్గా గిద్యోను ఎలాంటి స్వభావం గలవాడు ఎవరికైనా తెలుసా? గిద్యోను ఒక పిరికివాడు, చాలా పిరికివాడు ఆయన. అలాంటి పిరికివాడికి దేవుని వాక్యం ఏమని వచ్చిందంటే 16వ వచనంలో ఉంటుంది, నేను నీకు తోడై ఉండును కనుక ఒకే మనిషిని హతం చేసినట్టు మిద్యానీయులను నువ్వు హతం చేయదు అని సెలవిచ్చను. ఒకే మనిషికి నువ్వు ఒక మనిషిని చంపితే ఎంత టైం పడుతుందో అంత ఈజీగా నేను ఆ సైన్యాన్ని మొత్తాన్ని హతం చేయగలిగే అంత పరిస్థితులు నేను నీకు ఇస్తానని గిద్యోనుతో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనకు కలిగే ప్రయోజనాలు, దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు ఉండే పవర్ ఇది. సో అది మనం కలిగించుకోవాలంటే దేవుడితో మనం సంభాషిస్తూ ఉండాలి, దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తూ ఉండాలి. లాస్ట్ ఫైనల్ కీర్తనలు 51వ అధ్యాయం 11వ వచనం చదవండి. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించను, పాపులను నీ తట్టు తిరుగును. కాదండి, కీర్తనలు 51వ అధ్యాయము 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని దావీదు మహారాజు గోజాడుకుంటున్నాడు యాక్చువల్గా.
ఇంకా కింద చదువుతూ ఉంటే మనకి ఇంకా అద్భుతమైన వాక్యం ఉంటుంది. దేవుని సన్నిధి నీ దగ్గర, నా సన్నిధి నీ సన్నిధి నా దగ్గర నుండి తోసివేయటం దేవా, నన్ను నీ పరిశుద్ధాత్మ నుండి నా దగ్గర నుండి తోసివేయకని దావీదు మహారాజు దేవునితో గోజాడుకుంటాడు. అలా మనం కూడా దేవుని సన్నిధికి కోసమని మనం కూడా గోజాడాలనేది ఈరోజు నేను ఎంచుకున్న పాట. అందరికీ వందనాలు.